హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇంట్రెస్టింగ్ వీడియో అనకుండా దీన్ని ఒక మోటివేషనల్ వీడియో అని కానీ లేదంటే ఇన్స్పిరేషనల్ వీడియో అని కానీ అంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. జూన్ మంత్లో మన ఛానల్లో మేము నయాశ్రీ ఫౌండేషన్ అనే ఒక ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళి ఫుడ్ డొనేట్ చేశాము అని ఒక వీడియో పోస్ట్ చేశాను. రీసెంట్గా నేను మా హస్బెండ్ మాకు ఎవ్రీ మంత్ వచ్చే ఇన్కంలో నుండి ఎంతో కొంత పర్సంటేజ్ అనుకుని నెక్స్ట్ మంత్లో ఏదో ఒక సేవా కార్యక్రమానికి ఖర్చు పెడదామని డిసైడ్ అయ్యాము. జనరల్గా మా హస్బెండ్ అయితే ఎప్పటి నుంచో తనకు వచ్చే ఇన్కంలో నుంచి ఎంతో కొంత గోశాలకి ఏదో ఒకటి దానం ఇస్తూ ఉన్నారు. దాన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తూ అన్నదానం చేద్దామని డిసైడ్ అయ్యాము. మేమైతే మోస్ట్లీ ఏదైనా ఆర్ఫనేజ్ హోమ్స్లో కానీ లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కానీ డొనేట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. అందులో భాగంగానే లాస్ట్ మంత్ అంటే జూన్ మంత్లో మేము నయాశ్రీ ఫౌండేషన్ అనే ఒక ఆర్ఫనేజ్ హోమ్లో అన్నదానం చేశాము. అన్నదానం అంటే సింపుల్గా వాళ్ళకి అమౌంట్ డొనేట్ చేయడమే కాకుండా నేను మా హస్బెండ్ లంచ్ టైంకి వెళ్ళి అక్కడున్న పిల్లలందరికీ మా చేతులతో స్వయంగా మేము ఫుడ్ సర్వ్ చేశాము. అలానే జూలై మంత్లో కూడా ఒక సండే రోజు అన్నదానం చేద్దామని డిసైడ్ అయ్యి గూగుల్లో వెతికి మాకు దగ్గరలో ఉన్న ఇంకొక ఆర్ఫనేజ్ హోమ్ని సెలెక్ట్ చేసుకున్నాము. అదే కేర్ అండ్ లవ్ ఆర్ఫనేజ్ హోమ్. వీళ్ళ దగ్గర అప్రాక్స్గా ఒక 50 కిడ్స్ వరకు ఉన్నారంట. మేము వాళ్ళకి కాల్ చేసి అన్నదానానికి ఎప్పుడు రావచ్చు, అలాగే అన్నదానానికి సంబంధించిన ప్యాకేజెస్ ఏమున్నాయి అని మాట్లాడినప్పుడు వాళ్ళు మాకు ఒకటి చెప్పారండి. అన్నదానం అందరూ చేస్తున్నారు, కానీ మాకు కొద్దిగా గ్రాసరీ రిక్వైర్మెంట్ ఉంది. మీకు ప్రాబ్లం లేదు అనుకుంటే అన్నదానానికి ఖర్చు పెట్టే అమౌంట్తో మాకు కొద్దిగా గ్రాసరీ కొనివ్వండి అని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళ రిక్వైర్మెంట్ని కూడా మేము అర్థం చేసుకొని మేము అన్నదానానికి ఎంత అమౌంట్ అనుకున్నామో అదే అమౌంట్తో మేము గ్రాసరీ కొని వాళ్ళకి డొనేట్ చేశాము. అంటే బియ్యం, ఆయిల్, కందిపప్పు, కారం, ఉప్మా రవ్వ ఇలాగా కొన్ని ఐటమ్స్ వాళ్ళకి ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అవన్నీ కూడా డొనేట్ చేశాము. అన్నదానానికి సంబంధించిన ప్యాకేజెస్ కూడా వీళ్ళ దగ్గర 7,000, 8,000 అలా వెజ్ అండ్ నాన్ వెజ్ సెపరేట్గా ఉన్నాయండి. నేను వీళ్ళ కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి. పిల్లల సేఫ్టీ పరంగా ఇక్కడ ఫొటోస్, వీడియోస్ నాట్ అలౌడ్ అని చెప్పారండి. అందుకని పిల్లలు లేకుండా జస్ట్ ఆర్ఫనేజ్ హోమ్ని కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ మాత్రమే తీయగలిగాను. అలాగే నేను ఈ వీడియోలు నేనేదో గొప్ప పని చేస్తున్నానని పోస్ట్ చేయట్లేదండి. ఎవరికైనా మోటివేషనల్గా, ఇన్స్పిరేషనల్గా ఉంటుందని మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.